గురువుగారు, అయితే ఇప్పటివరకు మీరు చెప్పిందంతా గూడా ఓకే అనుకుందాం కానీ, వాస్తవంగా మరి దత్తాత్రేయ స్వామికి పూజ చేసే వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్వామి భక్తులే అనాలి. మరి వాళ్ళంతా కూడా సాయిబాబాకి సంబంధం లేదు అని అన్నదానికి కూడా మీరు చెప్పారు. అంటే ఇక్కడ ఎవ్వరికి ఎవరు అతీతంగా కాదు. అంటే అందరికీ సమానులే. ఎవరు పూజ చేసుకునే గురువులకు వాళ్ళు చేసుకోవాలి కానీ, వాళ్ళు చెప్పే మాట గూడా అబద్ధం అని అంటున్నారా మీరు? ఇక్కడ ముఖ్యంగా ఒక చిన్న విషయం అండి. హ్మ్. ఇక్కడ దేవుళ్ళని పక్కన పెట్టేయండి. అసలు గురువులు, దేవుళ్ళు ఇవి కాదు. ఇప్పుడు మనము హ్మ్. అంటే ఇక్కడ కులం కూడా పక్కన పెట్టేయండి. మతం కూడా పక్కన పెట్టేయండి. ఓకే. ఇప్పుడు క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, అనేక రకాలుగా 56 కులాలు ఉన్నాయట. ఇంకా చాలా ఎక్కువుంటాయి. హ్మ్. అసలు వీళ్ళందరికీ ఒక గురువు ఉంటారు. హ్మ్. వాళ్ళని యుగ పురుషుడు, మూల పురుషుడు అంటారు. ఈ మూల పురుషుడు ఎక్కడుంటారంటే, వీళ్ళ వంశానికి ఒక వృక్షం ఉంటుంది. హ్మ్. ప్రతి వంశానికి ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షానికి మూలం ఎవరైతే ఉంటారో, వారు మేజర్‌గా ఆ వంశస్థులకి ఒక గురువుంటాడు. ఓకే. ఇప్పుడు మా తాతయ్య ఉన్నారు. మా ముత్తాత ఉన్నారు. అలా హ్మ్. 7 తరాల తర్వాత ఇంకా పైన ఎన్నో తరాలుంటాయి. హ్మ్. ఎన్నో తరాలుంటాయి గదా! ఆ పైన ఒక గురువుంటారు. హ్మ్. ఆ గురువు ఎక్కడుంటారంటే మన కోసం. ఆ ట్రీ అనేది ఏమవ్వకుండా భూమాతకి, అలానే స్వర్గలోకంలో అక్కడుండేటువంటి దేవునికి రూపం ఉండదు దేవునికి. హ్మ్. రూపం లేనటువంటి దేవునికి ఒక శక్తి, ఒక అగ్ని రూపంలో ఉండేటువంటి ఒక వెలుగుంటుంది. హ్మ్. ఆ శక్తికి పూజిస్తూ, హ్మ్. ఆరాధిస్తూ అక్కడ వారు ఏ వృత్తినైతే చేయాలనుకుంటారో అలా సేవ చేస్తూ ఉంటారు. ఓకే. అలా సేవ చేస్తూ ఉంటే, ఇక్కడ వారి వృక్షం ఏదైతే ఉంటుందో అది సుసంపన్నంగా రోజు రోజు అభివృద్ధి అవుతూ ఉంటుంది. హ్మ్. అలా అవ్వాలి అంటే ఆ గురువుని మనం తలుచుకోవాలి. ఆహ్, మా గురువు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి పేరు, గోత్రం అని ఉంటాయి కొన్ని. హ్మ్. గోత్రాలుంటాయి. ఆ గోత్రాలు మనం ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు గోత్రనామాలు చదవండి, గోత్రనామాలు చెప్పండి అంటారు. అవును. ఆ గోత్రనామాలంటే ఏమిటి? హ్మ్. ఆ గోత్రమే మా గురువు. ఓకే. ఇది ఏ గురువు కాదు. హ్మ్. ఆ గోత్రనామాలు ఆలయంలో చెబితం ద్వారా హ్మ్. అక్కడ ఏ గురువైనా ఉంటారో, ఏదో హ్మ్. స్వామి అయినా ఉంటారో వారెళ్లి, "ఈరోజు మీ ముది మనవడొచ్చాడు. ఈరోజు మీ ముది మనవరాలొచ్చింది. హ్మ్. మీ గోత్రం మీ మీ పేరు తలుచుకుందనగానే" వాళ్ళు సంతోషిస్తారు. వారికి ఆహారం అదే. ఓకే. మన పెద్దలకి ఆహారం ఏంటి అంటే, ఆలయాల్లోకి వెళ్లి గోత్రనామాలతో అర్చన చేయించుకోవటం. హుహు. పూజ చేయించుకోవటం, ఓకే. హోమం చేయించుకోవటం, యజ్ఞం చేయించుకోవటం. వారి విధానంలో ఏ పద్ధతులైనా చేసుకోవచ్చు. అది ఆచార ప్రకారం చేసుకోవచ్చు. ఇంటి ఓకే. ఆచారం, ప్రాంతీయ ఆచారం, ఓకే. వారు ఎంచుకున్నటువంటి దేవుడు, దేవత. ఈ ప్రకారంగా ఎక్కడికి వెళ్ళినా గూడా, మా గురువుగారు ఒకరుంటారు. ఆయనెవరంటే ఇంటి పేరు, ఆయనెవరంటే గోత్రము. వీటితో మనం అర్చన చేయిస్తే, అది పోయేసి వారు చెప్తారు. హ్మ్. ఈరోజు మీ ముది మనవడొచ్చాడు. అక్కడ ఉంటదనమాట. హ్మ్. అనగానే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగిపోతది. ఓకే. నన్ను మర్చిపోలేదు, నన్ను తలుచుకుంటున్నారు. నా వంశవృక్షాన్ని కాపాడాలి అని చెప్పి, వారు మళ్ళీ ఆ వృక్షాన్ని చేస్తారు. ఓకే. వీళ్ళకి పాజిటివ్ వస్తుంది. ఆ నెగెటివ్స్, హ్మ్. అలానే పూర్వజన్మలో చేసిన పాపాలు, హ్మ్. అలానే ఈ జన్మ చేసిన కర్మలు, అలానే పితృదోషాలంటారు. హ్మ్. అవును. వారికి ఆహారం పెట్టకపోతే క్షోభ ఉంటదనమాట. మనకి మంచి చెయ్యరు. హ్మ్. అందుకని మనము ఎక్కడికెళ్ళలేం. కొన్ని కొన్ని ప్లేసెస్‌కి మనం వెళ్ళలేం. హ్మ్. ఇంట్లో పూజించుకోలేం. పాజిటివిటీ రావాలి. మన పెద్దలకు పూజించాలంటే పవిత్రపూరితంగా ఉండాలి. హ్మ్. మనము స్నానాలు ఆచరించేసి, పవిత్రంగా ఉండేసి ఆలయాల్లోకెళ్తాం. ఆలయాల్లో వాళ్ళు మీడియేటర్స్ లాగా ఉంటారు హ్మ్. దేవుళ్ళు. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే, ఇక్కడ మనం చేశాం గాబట్టి, అక్కడ వారికి చెప్తారు. మనం డైరెక్ట్‌గా మన పెద్దోళ్ళ దగ్గర చెప్పలేం. అవును. వీళ్ళ ద్వారా మనం చెప్తాం. హ్మ్. దానిలో మనం ఎంచుకునే దీనికి మన సంతృప్తి కోసం, మన ఆత్మ దీని కోసము ఎవరినైతే మనం ఎంచుకుంటామో వారి ద్వారా అయితే ఇంకా బావుంటుంది. ఓకే. సాయిబాబానా, దత్తాత్రేయ స్వామి వారా, లేతే రాఘవేంద్ర స్వామా, కుమారస్వామా, శివుడా, వినాయకుడా, ఎక్కడ ఎవరనేది కాదు. యేసు ప్రభువా, అల్లా, సబ్కా మాలిక్ ఏక్. హ్మ్. ఎవరి ఇష్ట దైవానికి వారు కొలుచుకుంటారు. కానీ మీరు చెప్పినంత వరకైతే ఇక్కడ మంచి కోసం జరిగేదే గురు పౌర్ణమి, మంచి కోసం చేసేదే గురు పౌర్ణమి అన్నారు. కానీ చాలా సినిమాలలో చూసాము, చాలామంది చెప్తూ ఉంటే కూడా విన్నాము. ఏంటంటే ఈ గురు పౌర్ణమి రోజు కొంతమంది చేతబడి చేసే వాళ్ళకి, వాళ్ళకు అతియుత శక్తులొస్తాయి. గురు పౌర్ణమి రోజే వాళ్ళు చేతబడులు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సార్లని చెప్పేసి అంటారు. అంటే ఏంటి అసలు వాళ్ళకు ఈ గురు పౌర్ణమికి ఏంటి సంబంధం గురు అంటారు? గురు పౌర్ణమికి చేతబడులు చేసేటువంటి సాధువులు గావచ్చు, వాళ్ళకి వగేరా వగేరాలు ఏదో సాధువులనో, అఘోరాస్ అని ఏదో పేర్లు పెట్టుకొని ఉంటారు. హ్మ్. అసలు వాళ్ళకి ఈ చేతబడులు చేసే వాళ్ళకి గురు పౌర్ణమికి సంబంధం లేదు. లేదు. ఈ పౌర్ణిమాలు ప్రతి మాసంలోనూ పౌర్ణమి వస్తూ ఉంటది. హ్మ్. ఈ పౌర్ణమికి, అమావాస్యలకి చేతబడి చేసే వాళ్ళకి, సాధన చేసేవారికి ఏం సంబంధం లేదు. హ్మ్. కాకపోతే ఎవరైనా విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, మందబుద్ధితో ఉన్నవారు మళ్ళీ
నేర్చుకోవాలి అనుకున్న వారైతే, ఓకే. మంచితనంగా ముందుకు వెళ్ళాలి, లోక కళ్యాణార్థం కోసం చేయాలి అనుకున్న వారికి గురు పౌర్ణమి రోజున ఉపదేశం చేయడం ద్వారా వారికి మంచి విఘ్నాలేం లేకుండా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఒకటి. రెండోది, ఇక్కడ ఈ రోజున గనక సరస్వతి మాత దగ్గర గాని, వినాయక స్వామి వారి దగ్గర గాని ఉమ్, విశ్వాక అని ఉంటుంది. ఉమ్, విశ్వాక అంటే మనకి ఉత్తరేణి. ఓకే. ఉత్తరేణి పుల్లలు దొరుకుతాయి మనకి. చెట్లు ఉత్తరేణి పుల్లలు దొరుకుతాయి. ఈ ఆ. రోజుల్లో టౌన్స్ లో మనకి సిటీస్ లో అయితే ఉత్తరేణి అంటే దొరకదు. పౌడర్ ఊర్లలో దొరుకుతది. అవును. ఉత్తరేణి పౌడర్స్ దొరుకుతాయి. ఉమ్, ఆ ఉత్తరేణి ఆకులు కానీ పౌడర్స్ కానీ లేదా పుల్లలు దొరికితే కనుక ఆ ఉత్తరేణి పుల్లలు తీసుకొచ్చి తేనె, ఉమ్, ఆ తేనెలో ముంచేసి నాలుక మీద ఓం శ్రీం అని రాస్తే ఉమ్, వారికి ఎంత మందబుద్ధి ఉన్నా, విద్యాబుద్ధులు రాకపోయినా, ఎంత వయసున్నా కూడా వారికి ఖచ్చితంగా విద్యాబుద్ధులు వచ్చేదానికి ఉంటుంది. మరొకటి, ఓకే. ఈ పౌర్ణమి రోజున కనుక గురు పౌర్ణమి రోజున పుట్టుతంతోనే అంగవైకల్యంతో పుట్టిన, ఉమ్, నాలుక లేకుండా మాట్లాడకుండా మూగగా పుట్టినా కూడా వారికి ఉమ్, మనం చెప్పినటువంటి ఈ విశ్వాక్ పుల్ల ఏదైతే ఉందో, ఉమ్, ఈ ఉత్తరేణి ఈ పుల్ల ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి తేనెలో ముంచి ఉమ్. నాలుక మీద రాస్తే ఖచ్చితంగా వారికి మాటలు వచ్చేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది. ఇది నిజంగా జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఉమ్. అయితే ఏదో మా నాన్నగారు ఉన్నారు, మా తాతగారు ఉన్నారు, మా మామయ్య ఉన్నారు అంటే కాదు, అన్నప్రసన్న కాదు ఇది. మంచి గురువు దగ్గరికి వెళ్ళాలి. వారికి ఏదన్నా పీఠం పెట్టుకున్నవారా, శక్తి ఉన్నవారో ఉండాలి. అలాంటి వారి దగ్గర చేయించాలి. లేదు అంటే దగ్గర ఎక్కడైనా శక్తి పీఠం ఉన్నా, దగ్గరలో ఎక్కడైనా వినాయక స్వామి వారి ఆలయం ఉన్నా అక్కడికి వెళ్తే ఆలయాల్లో చేసే అర్చకుల వారు కానీ, అక్కడ పూజారులు కానీ వారి చేత చేపిస్తే కొంతమేర అయితే ఉపశమనం ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది మరి మూగవాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటికే ఎంతో మంది అక్కడికి శక్తి పీఠాల దగ్గరికి వెళ్ళి ఈ పని చేసేవాళ్ళు కదా, మరి లక్షల తెలియక. లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు. తెలియక, గ్రంథాల్లో తెలియక, చదువుకోలేక నలుగురు ఏది చేస్తే ఐదుగురు అదే చేస్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, పోతూ పోతూ ఒకడు ఆగుతాడు, ఎందుకు ఆగింది తెలియదు, వెనక ఆగుతారు. అట్లనే ఈ వీడియో అందరు చూస్తారు, చాలా మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పింది నిజంగా ఈ రెమెడీ అవుతాది అని నమ్మకంతో వెళ్ళారే అనుకోండి, ఇలా మూగ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మాట రాని వాళ్ళు ఉంటారు, చాలా మంది ఎవరైనా మాట రావాలని కోరుకునే వాళ్ళే ఉంటారు. అలాంటిది వాళ్ళు శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి ఎవరైనా గురువుని చూసుకొని నిజంగా ఆ ఉత్తరేని పుల్లతోటి తేనెలో ముంచి రాయించుకున్నారనుకోండి, వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అని మీరు చెప్తున్నారు. ఒకవేళ రాని పక్షంలో ఏంటంటారు? రాని పక్షంలో కాదండి, ఏదైనా కూడా మాటని ఎలా నమ్మాలి? లేదు, ఏదైనా మనము నమ్మకంతోనే చేస్తాం. ఇవన్నీ కూడా మనము ఉత్తరేని వస అనేది మనకి కంఠస్వరం. గురు పౌర్ణమి రోజున గ్రహాలన్నీ కూడా కొంచెం పాజిటివిటీగా ఉంటాయి. అందులోనూ మనకి ఈ యొక్క గురు పౌర్ణమికి ఏంటంటే మనకి చంద్రుడు, ఈ చంద్రుడు వచ్చేసి ఉచ్చంలో ఉన్నాడు. ఇప్పుడు ఉచ్చంలో ఉంటాడు. ఈ ఉచ్చ చంద్రుడు ఏం చేస్తాడంటే మనకి మాట కావచ్చు, మనకి సైనస్ కావచ్చు, హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా నరాలన్నిటి కూడా ఫ్రీ చేస్తాడు. ఆ ఫ్రీ చేసేదానికి ఈ ఉత్తరేణి అనేది తోడ్పడుతుంది. అలానే వస అని కూడా దొరుకుతుంది మనకి. ఈ వస వచ్చేసి మనకి పచారీ షాప్స్ లోను, పూజ సామాగ్రి దాంట్లో వారి వారి ప్రాంతాల్లో ఎక్కడో దగ్గర వస అనేది అమ్ముతారు. ఈ వస కూడా సాదుతారు, నీళ్ళేసి వసను సాదుతారు. ఆ వసకు ఆ చాదినటువంటి ఒక మిశ్రమం ఏదైతే ఉంటుందో అది కూడా మనము తినొచ్చు, తేనెలో కలుపుకొని. చిన్న పిల్లలకి నాలుక మీద రాస్తూ ఉంటారు. వస పోసారు ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి పిట్టలా వాగుతున్నాం, వస పోసారు ఎక్కువగా అంటారు. అయితే మనకి చిన్నప్పుడు ఏదో వస పోసేవారు. ఈ రోజుల్లో వస అనేది ఎవరు వాడట్లేదు, తెలియదు కూడా. వస అంటే ఏంటి, అది ఏదో ఒక తిని పదార్థం అనుకుంటారు, తెలియదు దాని గురించి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పేవాళ్ళు లేక, వినేవాళ్ళు లేక, ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఏది కూడా ఈ రోజుల్లో కమర్షియల్. ఒక విషయం తెలిసింది అంటే దాన్ని ఒక బ్రాండ్ వేసి బిజినెస్ చేసుకోవాలని చూస్తారు. అందువల్లనే ఇలాంటివన్నీ కూడా మనకి వెనకబడిపోయినాయి, అంతమించి వేరేం లేదు. మనం పూర్వకాలంలో చూసుకున్నట్టయితే కనుక కొన్ని గ్రంథాలు ఉన్నాయి, గ్రంథం నాకు గుర్తులేదు కానీ కొన్ని గ్రంథాల్లో మనం ఇప్పుడు అనుకున్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వయంపూర్వకంగా లిఖించి పడింది. వస విశ్వాక్ అనేటువంటి పుల్లలతో ఏదైతే ఉందో మూగవారి సైతం కూడా మాటలు వచ్చేటువంటి విధి విధానాలు ఉన్నాయి అని చెప్పేసి ఉంటుంది. వాటితో ప్రయత్నం చేస్తే ఈ రోజు వస్తుందా, ఎమ్మటే నాకు మాట వచ్చేస్తుందా అని కాదు. మనం అన్నం వండాలంటే కూడా 3 నెలలు కష్టపడి పంట పండించాలి.
అయితే సమయం గురు పట్టింది. పౌర్ణమికి చేతబడి చేసే వాళ్ళకి ఎలాంటి సంబంధం కూడా లేదంటారు. ఆ రోజు ఎలాంటి ఆళ్ళకి అతీత శక్తులైతే రావు. వాళ్ళు అట్లాంటి చేసిందంటే ఏది ఏమి ఫలితాలు ఇవ్వాలి ఉండవండి. అంటారు. గురు పౌర్ణమి అంతే. ఏదో శక్తులొచ్చేసి దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేసే విధానాలుండేయి. అట్లాంటివి ఏమి ఉండదు. అది వారు ఎంచుకునేటువంటి ఆ! విధానం అంతే. ఎందుకంటే చాలా సినిమాలలో చూసాము. ఈరోజు పలానా నాడు గురు పౌర్ణమి వస్తుంది. ఆ గురు పౌర్ణమి రోజే మనం ఈ పూజ చేద్దాం. ఈ పూజ చేస్తే వాడు సర్వనాశనం అవుతాడు. గురు పౌర్ణమి రాబోతుందని ఆ చేతపడి చేసేటోన్ని భయంకరంగా చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరడిగిన దాంట్లో ఒకటున్నది. ఆ! 33 సంవత్సరాలకు ఒకసారి గురు పౌర్ణమి రోజున 5 రకాల గ్రహాలు కూటమిగా ఏర్పడతాయి. ఓకే. అది అందుకే కూడా అడిగాను. అది కూడా కూర నక్షత్రం, హ్మ్. కూర రాశి ఉన్న రాసులు కూర అంటే కొన్ని చెప్పకూడదు. ఓకే. అందుకని కూర రాశి ఉన్నటువంటి ఆ తిథిలో ఆ గ్రహ కూటమి ఏర్పడిన రోజున హ్మ్. మీరనుకున్నటువంటి శక్తియుక్తులు కూడా రాజ్యాన్ని, రాష్ట్రాన్ని కూడా కోల్పడేలా చేయొచ్చు. ఓకే. అది 33 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మనకి ఒక 6 సంవత్సరాల క్రితం అయితే అయిపోయింది. ఇప్పుడు హ్మ్. అలా అయితే కూడా అది లేదు. లేదు.